మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001171550. స్మార్ట్ సిటీగా రూపాంతరం చెందినటువంటి కరీంనగర్లో చినుకు పడితే చిత్తడిగా మారుతుంది. ప్రస్తుతం మనం ముకరంపుర ఏరియాలో ఉన్నాము. ఇక్కడ గత 2 రోజుల నుంచి కూడా కురుస్తున్నటువంటి వర్షాలతో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వచ్చింది. ఇళ్లలోకి నీళ్ళు వచ్చాయి, వస్తువులన్నీ కూడా నానిపోయాయని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనతో కార్పొరేటర్ జితేందర్ ఉన్నారు. చెప్పండి, ఏంటి పరిస్థితి ఇక్కడ? చాలా రోజుల నుంచి దీన్ని డ్రైనేజ్ సిస్టమ్ మెరుగుపరచడానికి, వాటర్ కరెక్ట్గా పోవడానికి ఏర్పాట్లు చేస్తూనే ఉన్నారు. స్మార్ట్ సిటీ పనులు అయితేనే ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఈ ఇబ్బంది ఇంకా తగ్గలేదా? ఎట్లాంటి పరిస్థితి ఉంది? ఈ ప్రాబ్లం, ఈ గల్లీ ప్రాబ్లం, ఇది మంకంతోట ఫస్ట్ గల్లీ. ఇది 1960లో ఇది ఎస్టాబ్లిష్ అయిన గల్లీ. ఇది 1960 నుంచి వెళ్ళి కూడా ఈ డ్రైన్ కూడా అప్పటి నుంచి వెళ్ళి పోతూనే ఉంది. దీని వెనుక పెద్దగా ఒక వాణికేతన్ ప్లేస్లో అప్పట్లో పెద్ద చెరువు మన కుంటు ఉంటుండే. అదంతా తీసేసినాక ఈ కాలువ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ నీళ్లు పోయేందుకు పోయినాక ఇదంతా కాలువ ఏర్పాటు అయినాక అప్పటి నుంచి వెళ్ళి ఒక్కసారి 1985లో దీనికి మొత్తం నాలలు కట్టారు. 93లో, ఎందుకంటే ఇది అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వెళ్ళి ఫండ్స్ తీసుకొచ్చి 95 బ్యాచ్ ఏం చేసింది, ఇదంతా కట్టడం జరిగింది. కట్టిన ఒక 15 సంవత్సరాలకు, అంటే నియర్ బై మళ్ళీ 2002 నుంచి వెళ్ళి ప్రాబ్లం రేజ్ అవుతుంది. ఎందుకంటే వాటర్ కెపాసిటీ అనేది పెరుగుతుంది, నాలా అనేది తక్కువైంది. అప్పుడు డెప్త్ కూడా తక్కువ ఉన్నది నాలాదని చెప్పి కూడా ఇక్కడ నుంచి వెళ్ళి మెమరాండం పోతూనే ఉన్నది. కానీ దాన్ని అసలు పట్టించుకోలేదు. మీరే కార్పొరేటర్గా ఉన్నారు, మీరేం చొరవ తీసుకున్నారు దీనికి సంబంధించి? ఈ ప్రాబ్లం సొల్యూషన్కి, సాల్వ్ చేయడానికి ఏం సొల్యూషన్ చెప్పి మేము ప్రతి మీటింగ్లో కూడా మేము అడగడం జరిగింది. మరి ఆ పెద్ద నాల ఇంతవరకు మనం చేస్తలేం. స్మార్ట్ సిటీ రోడ్ ఏడదాకైతే డ్రైన్ వచ్చిందో ఆడదాకా చేసి మళ్ళీ క్లోజ్ చేస్తున్నారు. ఫ్యూచర్లో ఖచ్చితంగా ప్రాబ్లం అవుతుందని చెప్పి కూడా గత సమావేశంలో నేను మాట్లాడడం జరిగింది. అప్పుడు దాన్ని బీఆర్ఎస్ అప్పుడు పాలకవర్గం ఏం చేసిందంటే బేఖాతరు చేసుకుంటా మీతో మేము చెప్పింది వాళ్ళకి చెవులో పడది. మేము ఏది ఉన్నా క్లియర్ కట్గా చెప్పినాం. మీరు ఏదైతే 8 ఫీట్లకి వెళ్ళి తీసుకొచ్చారో, 16 ఫీట్లతో వెడల్పుతో తీసుకొచ్చారో, అది తీసుకొచ్చినాక మీరు ఈ పాతదానికి కుదిస్తున్నారు. పాతది ఎంత ఉన్నది? 8 ఫీట్లు ఉన్నది, లోతు 4 ఫీట్లు ఉన్నది. ఈ కుదిచ్చుడు కరెక్ట్ కాదు, రేపు ఇబ్బంది అవుతుంది అని చెప్పి కూడా ప్రాక్టికల్గా చెప్పడం జరిగింది. కానీ స్మార్ట్ సిటీ ఇంజనీర్లు ఎంత నిర్లక్ష్యం వహించారంటే ఇదంతా స్మార్ట్ సిటీ ఇంజనీర్ల మీదకి పోతుంది. ఎందుకంటే ఒక 8 ఫీట్లు ఉన్న 16 ఫీట్ల వెడల్పు ఉన్నది, 8 ఫీట్లతో ఉన్నది. మీరు తీసుకొచ్చి 4 ఫీట్ల లోతు 8 ఫీట్ల వెడల్పుకి మీరు ఎట్లా కుదిస్తారని చెప్పి కూడా మేము అడగడం జరిగింది. ఇప్పుడు గత రాత్రి కురిసినటువంటి వర్షానికి ఏమి ఇబ్బంది అయింది? ఆ రోజు రాత్రి 12:30 వరకు ఫుల్ వర్షం వస్తుంది. ఈ నుంచి కాల్ వచ్చింది నీళ్ళు నిండుతున్నాయి అన్నది. మేము 12:30కి వస్తే నీళ్లు రానియలేదు. మొత్తం మోకాల పై దాకా నీళ్ళు ఉన్నాయి, లోపల రానియలేదు. మేము వెయిట్ చేస్తున్నాం కొంతసేపు కంటే తగ్గుతుంది కావచ్చు, కానీ 2 గంటల వరకు కూడా తగ్గలేదు. అదే నీళ్ళలో లోపలికి వచ్చి చూస్తే ఇంట్లో ఒక్కొక్కరి వాళ్ళ ఫర్నిచర్ కానీ, వాళ్ళ వార్డ్రోబ్స్ కానీ, వాళ్ళ బట్టలు కానీ, వాళ్ళ మన కిరాణం మొత్తం కానీ ఏదేది కింద ఉన్నాయో పరుపుల దగ్గర నుంచి పరుపులు అంత లెవెల్గా నీళ్ళు వచ్చినాయి. A to Z మొత్తం తడిచినాయి. అసలు మళ్ళీ ఆ బురద కూడా ఎంత ఇంట్లోకి వచ్చిందంటే వాళ్ళు సాఫ్ చేసుకునేందుకు 2 గంటలకు నీళ్లు తక్కువ అయితే 2:30కు స్టార్ట్ చేస్తే 4:30 వరకు కూడా వాళ్ళు సాఫ్ చేసుకునే జరిగింది. ఇప్పుడు మళ్ళీ సంపులు ఉన్నాయి, ఆ సంపులలో కూడా ఇవే డ్రైన్ వాటర్ నిండినాయి. ఇప్పుడు మళ్ళీ సంపు ఇవాళ ఒకవేళ బయటికి వెళ్ళి వచ్చి వ్యక్తి కడిగిపోతే దానికి మినిమం 1000-1200 ఖర్చు అవుతుంది ఒక్కొక్క ఇంటికి. ఇంత వేరియేషన్ మేము చెప్తున్నాం. ఈడ ప్రాబ్లం అవుతుంది, ఈడ ఖచ్చితంగా అవుతుంది. హాస్టల్స్లో అయితే పిల్లగాళ్ళు ఇప్పుడు ఏంది మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇప్పుడు ఈ స్మార్ట్ సిటీ ఏదైతే ఉన్నదో ఇంజనీర్ల నిర్లక్ష్యంతోనే ఇదంతా జరిగింది. దీన్ని ఖచ్చితంగా పెనాల్టీ రూపంగా స్మార్ట్ సిటీ వల్లే దీన్ని టేకప్ చేయాలి. ఆ ఇంజనీర్లే దీన్ని వహిస్తూ, ఆ కాంట్రాక్టర్ కూడా దీనికి బాధ్యత వహిస్తూ ఇది ఎంత మిగిలిందంటే 170 మీటర్లు మిగిలింది. ఈ 170 మీటర్లు చేసేందుకు మ్యాక్సిమం కొటేషన్ కూడా 1,20,00,000 కూడా కాదని చెప్పి కూడా నేను ఇంజనీర్లు చెప్పిండ్రు. మీకు 1,20,000 కోట్లతో మీరు స్మార్ట్ సిటీ చేసినా అని చెప్పి అంటున్నారు. 1,20,00,000 మీరు ఖర్చు చేయలేకపోయినా ఇంత ఇబ్బంది, ఇంత సెంటర్లు ఉన్న వాడనే మీరు పట్టించుకోలేకపోతే మీరు ఏం చేస్తున్నారు? అంతకుముందు ఈ ప్రాబ్లంని మేము ఖచ్చితంగా అప్పుడున్న మంత్రివారు కమలాకర్ గారి దృష్టికి తీసుకుపోయినాం. కేటీఆర్ గారు మున్సిపల్ మినిస్టర్ లైబ్రరీకి వచ్చినప్పుడు అయితే వినతి పత్రం ఇస్తారు, ఎల్లుండి స్టార్ట్ చేస్తున్నాం సార్ అని చెప్పి స్మార్ట్ సిటీ వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ
అప్పటి నుంచి వెళ్ళి ఒకటి బీజేపీ కార్పొరేటర్ అని చెప్పి నిర్లక్ష్యం వహిస్తూ దాన్ని ఖచ్చితంగా కక్షపూర్తిగా వాళ్ళు ఖచ్చితంగా దీన్ని డెవలప్ కానియద్దని చెప్పి కూడా చేసి దీన్ని ఫండ్స్ అలాట్ చేయలేదని చెప్పి కూడా మేము ఆరోపిస్తున్నాం. అధికారంలో కార్పొరేషన్లో అధికారంలో ఉన్నది బీఆర్ఎస్, అయితే బీజేపీ కార్పొరేటర్ ఉన్నారని చెప్పేసి కొద్దిగా వివక్ష చూపారని చెప్పేసి ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా దీన్ని పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మీరు చెప్పండి, ఎట్లాంటి సమస్య వస్తుంది నీళ్ళు వస్తే? మేము 2006 నుంచి ఇది ఫేస్ చేస్తున్నాం ఈ ప్రాబ్లము. అయితే మేము చాలాసార్లు కమిషనర్ గారికి తర్వాత కలెక్టర్ గారికి కూడా అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. కానీ ఎవరైనా అప్పటికి చేస్తామంటున్నారు కానీ ఎవరు ఎప్పుడు చేయట్లేదు. ప్రతి సంవత్సరం వర్షం పడితే మాకు వణుకు వస్తుంది. ఇండ్లలో అన్ని వస్తువులు తడుస్తున్నాయి, వంట సామాన్లు తడుస్తున్నాయి. మళ్ళీ అవన్నీ బయటపడేసి కడుక్కొని చేసే వరకు ఒక 2-3 గంటలు టైం పడుతుంది. వాటర్ కూడా కలుషితం అవుతుంది. తర్వాత మాకు వర్షం వచ్చినప్పుడల్లా రివర్స్ వస్తున్నాయి వాటరు. అవన్నీ ఇళ్ళలోకి వచ్చి మాకు ప్రతి సంవత్సరం ఇదే కష్టం మేము భరిస్తున్నాము. కానీ అధికారులకు ఎన్నిసార్లు చెప్పుకున్నా కానీ వాళ్ళు పట్టించుకోవట్లేదు. అప్పటికప్పుడు నోటి మాట చెప్తున్నారు కానీ రిటర్న్గా మేము అడుగుతా కూడా జవాబు ఇస్తలేరు. చేస్తారా చేయరా అంటే కూడా వర్షం వచ్చినప్పుడల్లా వీళ్ళు ఆందోళన పడాల్సినటువంటి పరిస్థితి. ఎట్లాంటి పరిస్థితి ఉందమ్మా మీకు? చాలా రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నారు. దాదాపు 30 years మాది ఓన్ హౌస్ సార్. మాది 30 years నుండి ఇదే ఉంది సార్. మాకు దేవుని దేవల్ల ఇప్పుడు జితేందర్ సార్ వచ్చారు. మాకు కొంచెం 2 years నుండి కొంచెం యాక్షన్ తీసుకుంటున్నారు. ఫోన్ చేయగానే రెస్పాన్స్ అవుతున్నారు, ఉరికొస్తున్నారు ఆయన. కొంచెం తన వల్ల కొంచెం మేము రిలీఫ్గా ఉన్నాం. ఇప్పుడు తర్వాత కూడా తను చేస్తారని మాకు కొంచెం ఉంది. చాలా కష్టం ఉంది సార్ మాకు. ఎప్పుడైనా ఈ నీళ్ళు మళ్ళీ కొత్త సంసారం అయినట్టు అయిపోతుంది సార్ వాళ్ళకు. పాపం చాలా కష్టం ఉంది సార్ మాకు. చెప్పలేకపోతున్నాం మేము. ఎవరు పట్టించుకోడు. ఓట్లప్పుడే వస్తాడు సార్, మళ్ళీ ఎవడు మనకు కనబడాడు. రెస్పాన్స్ కూడా ఫోన్ చేస్తే కూడా కనబడు. అసలు రెస్పాన్స్ ఇవ్వరు సార్. కొంచెం జితేందర్ సార్ ఫోన్ చేసినప్పుడు రెస్పాన్స్, రాత్రి కూడా నేను ఉన్నా అమ్మ అని ఉరికొస్తారు సార్. అదొకటి వాస్తవం. ఏంటంటే సార్ చాలా మంచి కార్పొరేటర్ ఉన్నారు సార్ మాకు. తనకి ఇంకా కోఆపరేషన్ ఇస్తే సార్ ఇంకా డెవలప్ చేసే అవకాశం ఉంది ఆయన దగ్గర. చేస్తాడు కూడా సార్ ఆయన. కొంచెం ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఆయన కొంచెం కోఆపరేషన్. తడిచిపోతున్నాయి వస్తువులు అన్ని కూడా తడిచిపోయి ఇబ్బందికరంగా ఉన్నది సార్. సార్ బియ్యం దాకా కూడా ఉంటలేదు సార్ ఇంట్లో. బియ్యం కూడా కొత్త సంసారం మళ్ళీ కొత్త సంసారం స్టార్ట్ అవుతుంది. వస్తువులన్నీ కూడా తడిసి ముద్దవుతున్నాయి. వాన పడితే భయాందోళనకు గురి కావాల్సినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి వారి మాటల్లోనే విన్నాం. ఏంటి అసలు మీకు గోడ కూలిందా? ఇంతకుముందు ఒకసారి ఎట్లా నీళ్ళు వస్తున్నాయా? వర్షం తాకిడికి ఆ గోడ కూలిపోవడం జరిగింది. ఆ గోడ కూలి వాటర్ వచ్చి టోటల్ ఆహారం అంటే ధాన్యం కానీ అన్నీ కానీ వేస్ట్ అయినవి. దాంతోపాటు బెడ్స్ అన్నీ డ్యామేజ్ అయినవి. గంటసేపు కురిసిన వర్షానికే దాదాపు ఇంట్లోకే మోకాలు పట్టుకు నీళ్ళు వచ్చినాయి. ఆ ఇంట్లోకే మోకాలు పట్టుకు నీళ్ళు వచ్చడం, ఆ ఇంట్లో ఉన్న సోఫాలు బియ్యం కింద ఉంటే అవన్నీ తడిసిపోవడం అవన్నీ జరిగింది. అట్లా ఏంటి అసలు ఇబ్బంది ఏంటి ఈ ఏరియాలో? మొత్తం రోడ్ ఏమో కిందికి అయిపోయింది, మెయిన్ రోడ్ ఏమో మీదికి అయిపోయింది. మొత్తం వాటర్ అంతా వచ్చేసి ఆ మోరు కూడా పెద్ద ఉండట్లా, నీళ్ళంతా కిందికి వస్తున్నాయి. ఇటు ప్రస్తుతానికి ఇది రోడ్ అనేది పైకి లేవాలి. అది ఇంజన్ నీళ్ళు ఏ ప్లానింగ్ చేస్తారు, లేకపోతే ఇంజన్ నీళ్ళు వచ్చి కరెక్ట్ ప్లాన్ చేస్తే సరిపోతే. నిర్లక్ష్యం బాగున్నది. ఇంజన్ నీళ్ళు రాకపోవడము, ఏదో గాలి మాటలు చెప్పడము, అది వాళ్ళు చెప్పుడు మేము సంతోషపడడం ఇంకా పని అవుతుంది. అది పని కాదు, వాళ్ళు రారు. వాళ్ళు ఎంత తొందర అయితే అంత తొందర వేస్తే సంతోషం. రైట్. మొత్తం మీద వీరి ఆవేదన వారి మాటల్లోనే విన్నాము. వర్షాలు కురిసినప్పుడే ఇదిగో చేస్తాం అదిగో చేస్తాం, మళ్ళీ ఏ సమస్య రాకుండా చూస్తామని అధికారులు హామీలు ఇస్తున్నారు, దాన్ని గాలికి వదిలేస్తున్నారని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా స్మార్ట్ సిటీలో భాగంగా కేవలం 1,50,00,000 రూపాయలు ఖర్చు పెడితే ఈ డ్రైనేజ్ దగ్గర నాలా సమస్యను పరిష్కరించవచ్చు. వీరి ఇళ్లలోకి మరొకసారి నీరు రాకుండా అన్ని చర్యలు తీసుకునేటువంటి వెసులుబాటు ఉంది. అయినప్పటికీ కూడా కేవలం నిర్లక్ష్య ధోరణి వల్లే, ఇక్కడ పార్టీ వేరు కార్పొరేటర్ ఉండడం వల్లే వివక్ష కొనసాగుతుందని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి. దీన్ని ఇప్పటికైనా చిత్తశుద్ధితో పరిష్కరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.